జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ మేరకు ఆ పార్టీకి ఎన్నికల సంఘం మెయిల్ ద్వారా సమాచారం పంపింది. ఉత్తర్వుల ప్రతుల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మంగళగిరిలోని కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ చైర్మన్ సాంబశివ ప్రతాప్ అందజేశారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘంలోని అధికారులకు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ ఎక్స్ ద్వారా ఎన్నికల సంఘం అధికారులు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మంగళగిరి జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఖరారు చేసిందని ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ చెప్తారు. ప్రసాద్, చెప్పండి. స్వామి, జనసేనకు గాజు గ్లాసు సింబలిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత 2014 ముందు పార్టీ స్థాపించినప్పుడు కూడా ఆయన అప్పుడు పోటీ చేయలేదు. 2019లో గాజు గ్లాస్ కింద జనసేన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల బరిలో దిగింది. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా గాజు గ్లాస్ గుర్తు కింద వారు పోటీ చేయడం కూడా జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా వైసీపీ జనసేన గాజు గ్లాసు తొలగించారంటూ విస్తృతంగా ప్రచారం చేసిన పరిస్థితి. దీనిపై సోషల్ మీడియాలో జనసేన పై కౌంటర్ వేస్తూ సోషల్ మీడియా వేదిక చాలా మంది కూడా అసత్య ప్రచారాలు కూడా చేశారు. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా జరుగుతున్న ప్రచారం కావచ్చు, అలాగే గాజు గ్లాస్ అంశం కేటాయించాలంటూ పవన్ కళ్యాణ్ తరఫున విజ్ఞప్తులు కూడా చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. వీటి అన్నింటినీ పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు అధికారికంగా జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఇస్తున్నట్లు, రేపు ఎన్నికల్లో అదే గుర్తు కింద పోటీ చేసే విధంగా అవసరమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ మేరకు ఈ రోజు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి ఈ మేరకు ద్వారా ఆర్డర్ కాపీ కూడా పంపినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. రేపు ఎన్నికల్లో గాజు గ్లాస్ కింద ఎన్ని స్థానాలు పోటీ చేసేవారు గాజు గ్లాస్ గుర్తు కింద పోటీ చేస్తామని, దీనికి సంబంధించి ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని కూడా ఆయన సూచించినట్టు తెలుస్తా ఉంది. ఇప్పుడు వైసీపీ చేస్తున్న ప్రచారం కూడా తిప్పికొట్టే విధంగా గతంలో ఎవరైతే సెటైర్లు వేస్తూ అవగాహన చేశారో వారందరికీ తగిన విధంగా బుద్ధి చెప్పే విధంగా పార్టీ గుర్తును ప్రజలకు మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేసేట్టు సమాచారం.